కి నమస్కారం. ది స్టోరీ ఆఫ్ గ్రాఫ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం చేస్తున్న అగ్రికల్చర్కి, క్లైమేట్ చేంజ్కి, ప్రకృతి ప్రకోపాలకి సంబంధం ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మనము ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి మూలాలు నేల నుంచే ప్రారంభమవుతాయి. అయితే అటువంటి నేల ఈరోజు ఎలా ఉందో మీరు చూడొచ్చు. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే ప్రపంచం అంతటా కూడా ఎడారులు ఎక్కువగా ఉన్నట్టు మీకు తెలుస్తుంది. అయితే ఈ ఎడారులు ప్రకృతి సిద్ధమా లేకుంటే మానవ సృష్టి? ప్రకృతి సిద్ధమా, మానవ సృష్టి? మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది పక్కన పెడితే నేను కూడా మీలాగనే ప్రకృతి సిద్ధమే అనుకున్నా. కానీ ఈ మధ్య కొంతమంది వీడియోలు, ఉదాహరణకి డేవిడ్ మౌంట్గోమరీ వీడియోలు కానీ, డాక్టర్ ఎలైన్ హింగ్హామ్, ఈమె ఒక సాయిల్ బయాలజిస్ట్, మైక్రోబయాలజిస్టు. తర్వాత డేవిడ్ మౌంట్గోమరీ, ఇతను కూడా ఎకాలజిస్టే. అలెన్ సావరీ, ఇతను కూడా ఎకాలజిస్టే. వీళ్ళ వీడియోలు చూసిన తర్వాత నేను నా యొక్క అభిప్రాయాన్ని మార్చుకున్నా. వాళ్ళు ఏమంటారంటే, ప్రాచీన నాగరికతలు అంటే క్రీస్తు పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రాచీన నాగరికతలు అంతరించిపోవడానికి లేకుంటే మాయమవటానికి వాళ్ళు అనుసరించినటువంటి వ్యవసాయ విధానమే కారణమట. అందుకనే నాకు కూడా ఏమనిపించిందంటే, మన భారతదేశంలో మన థార్ ఎడారి ఉన్నటువంటి ప్రాంతంలోనే మీరు చూడొచ్చు మ్యాప్లో, థార్ ఎడారి ఉన్నటువంటి ప్రాంతంలోనే ఒకప్పుడు సింధు లోయ నాగరికత ఉండేది. కానీ ఈరోజు కనుక చూసినట్టయితే మొత్తం కూడా ఎడారి ప్రాంతంగా మారిపోయింది. మరి వాళ్ళు ఎడారి ప్రాంతంలో జీవించారా? కాదు. ఒకప్పుడు అవన్నీ కూడా ప్రకృతితో కూడినటువంటి సస్యశ్యామలంగా ఉన్నటువంటి ప్రాంతాలు. కానీ ఈరోజు చూస్తే మొత్తం ఎడారిగా మారిపోయింది. అక్కడ మనము ఆ ప్రాంతాలని ఎడారిగా మార్చేసిన తర్వాత దక్షిణ భారతదేశానికి, మైదాన ప్రాంతాలకి వలస వచ్చినట్లు చాలా ఉపనిషత్తు గ్రంథాలు కానీ, బ్రాహ్మణాలు కానీ చెప్తూనే ఉన్నాయి. ఈ మైదాన ప్రాంతాలకి, దక్షిణ భారతదేశ ప్రాంతాలకు వచ్చినా కూడా ఈ ఎడారీకరణ లేకుంటే డెజర్టిఫికేషన్ అంటారు. ఈ డెజర్టిఫికేషన్ ఆగిపోయిందా? మనం ఇంకా సుభిక్షంగా జీవిస్తున్నామా అంటే కాదు అనే చెప్పాలి. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులు అంతకుముందు ఉన్నటువంటి సింధులోయ నాగరికత ప్రజలు చేసినటువంటి వ్యవసాయ పద్ధతులు రెండు కూడా దాదాపు సమానమే. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు. మరి అప్పట్లోనే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేసి ఎడారిని సృష్టించినారంటే, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు కావచ్చు, ఇంకా కెమికల్ ఫార్మింగ్ కావచ్చు, రసాయన వ్యవసాయం కావచ్చు, ఏదైనా కానీ ఇంకా మరింత క్లిష్టమైనటువంటి పరిస్థితినే సృష్టిస్తున్నాయి. అది మనందరికీ తెలుసు. అందుకనే ఎడారీకరణ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇంకా ఆగలేదన్నమాట. అందుకనే దక్షిణ భారతదేశంలో కూడా మరో ఎడారి తయారు కాబోతుంది భవిష్యత్తులో. చూడండి, మీరే చూడండి. ఈ ప్రాంతాలు, ఈ మన అనంతపురము, కర్ణాటక, బళ్ళారి ప్రాంతాలు చూడండి. అక్కడ ఒక్క వెజిటేషన్ అన్న ఉందా? చాలా కష్టం. అక్కడ తోటలు వేయాలన్నా
మెయిన్గా గ్రౌండ్ వాటర్ ప్రాబ్లము, భూతాపం ఎక్కువ, అన్ని సమస్యలే. మరి అటువంటి ప్రాంతాలు ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు కావచ్చు, రసాయన పద్ధతులు కావచ్చు, ఏ విధంగా కరెక్ట్ అనేది మనమే నిర్ణయించుకోవాలి. అసలు ఈ డిజర్టిఫికేషన్ అంటే ఏంది, దీని గురించి తెలుసుకుందాం. చూడండి, భూగర్భ జలాలు పడిపోవటం, భూమికి బట్టతల రావటం. భూమికి బట్టతల అంటే భూమి బేర్ గ్రౌండ్గా ఉండటం, నేను పెట్టుకున్న బట్టతల అని. తర్వాత నేల కోతకి క్రమక్షయానికి గురి కావటం, కరువు పరిస్థితులు ఏర్పడటం, వరదలు రావటం, భూసారం తగ్గటము, నీటిలో కాఠిన్య లవణ పరిస్థితులు పెరగటం, అంటే టీడీఎస్ వాల్యూస్ ఎక్కువ పెరగటము. ఇవన్నీ కూడా కారణాలే, ఇవన్నీ లక్షణాలే, డిజర్టిఫికేషన్ యొక్క లక్షణాలే. మరి దాన్ని మించి, డిజర్టిఫికేషన్ని మించి మనము మంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నామా? ఆలోచించండి అందరూ. చాలామంది ప్రకృతి వ్యవసాయంలోనే ఈ తోటల మధ్య, వాళ్ళ తోటల్లోనే భూమికి బట్టతల వస్తుంది, అంటే బేర్ గ్రౌండ్ ఉంటుంది. అన్ని సమస్యలకు మూలము బేర్ గ్రౌండే. మనం సూర్యునికి మన భూమి ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేయకూడదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది అందుకనే మల్చింగ్ చేస్తారు. మరి లార్జ్ స్కేల్లో మల్చింగ్ అనేది అంత సాధ్యపడకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మల్చింగ్ కూడా డైవర్సిటీ మరియు కాంప్లెక్సిటీని అంతగా సపోర్ట్ చేయదు. అంటే మల్చింగ్ ఉండే లాభాలు మల్చింగ్ ఉంటాయి, కానీ లాంగ్ రన్లో లార్జ్ స్కేల్లో అది అంత కరెక్ట్ కాకపోవచ్చు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మల్చింగ్ చాలా గొప్పదని చెప్తారు, కానీ నేను కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కాదని చెప్తున్నా. చూడండి, మనం చేస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి రసాయన ఏదైనా కానివ్వండి, అన్నీ ఒకటే దాదాపుగా నాకు తెలిసి. ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఒక వరంగల్ రైతు తనకున్నటువంటి 25 ఎకరాల్లో బోరు వేస్తే పుష్కలంగా నీళ్లు పడ్డాయి. నీళ్లు బాగున్నాయి అనుకొని మొత్తం 25 ఎకరాలు ప్లాంటేషన్ చేసేసాడు. తర్వాత అర్థమైంది నీళ్లు సరిపోవట్లేదని. మరి ఆయన చేస్తున్నది ప్రకృతి వ్యవసాయ పద్ధతే. భూగర్భ జలాలు ఎందుకు తగ్గాయి? చూడండి, ఇక్కడ మనం కొన్ని తోటలు వేసుకున్నాం అనుకోండి, స్టార్టింగ్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. దానికి కారణం ఏంటంటే భూమి కప్పబడి ఉంటుంది. ఫస్ట్లో మనకి గ్రాసు అదంతా కూడా పెరుగుతుంది, అందుకనే మనకి భూగర్భ జలాలు పెరుగుతాయి. సో తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు కూడా ఈ వాటర్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. నిజానికి ప్రకృతి వ్యవసాయం అంటే నాకు తెలిసి ప్రకృతిలో ఉన్నటువంటి సౌకర్యాన్ని వాడుకోవడం కాదండి, ప్రకృతికి సహాయం చేయడం. రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటారు. రీజనరేటివ్ అగ్రికల్చర్ కనుక చేసినట్టయితే మనము తిరిగి మన క్లైమేట్ని రివర్స్ చేయవచ్చు, మన భూమిని సస్యశ్యామలం చేయవచ్చు, ఈ డిజర్టిఫికేషన్ ప్రాసెస్ని మొత్తం ఆపవచ్చు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, మీ భూమిలో పడ్డ నీరు ఎక్కడికి పోకుండా ట్రెంచెస్ వేయమని, లేకుంటే కాలువలు తీయమని, లేకుంటే చిన్న చిన్న డ్యాములు కట్టుకోమని, ప్లాస్టిక్ డ్యాములు కట్టుకోమని, ఇట్లా రకరకాలు చెప్తారు. కానీ వాళ్ళందరికీ నేను ఒకటే ఉదాహరణ చెప్పదలుచుకున్నా. మన సింధు లోయ నాగరికతలో ధోలవీర అనే ఒక పట్టణం ఉంది, మనకి ఈ గుజరాత్ ప్రాంతంలో ఉంటుంది. అది ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే గుజరాత్ అంటే దానిపైన ఉంటుంది, రాజస్థాన్ గుజరాత్ మధ్యలో. ఈ ధోలవీర ప్రాంతంలో ఒకప్పుడు వాళ్ళు వర్షపు నీటిని ఒడిసిపెట్టి డ్యాములు నిర్మాణం చేసుకున్నారు. కానీ ఈరోజు చూస్తే ఆ డ్యాములు లేవు, ఆ ధోలవీర పట్టణము లేదు. ఏది కూడా ఎడారిని ఆపలేకపోయాయి. మన చర్యలన్నీ ఏది కూడా ఎడారిని ఆపలేకపోయాయి. అందుకని నేనేమంటానంటే, ఏ వ్యవసాయం చేసినా కూడా అది తప్పు కాదు, కానీ మనము
అదే కరెక్టు, అదే అంతిమ వ్యవసాయము, దానికి మంచిన వ్యవసాయం లేదని అక్కడనే కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళు చాలామంది యూట్యూబ్లలో చూసి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేస్తున్నారు. అది అంత కరెక్ట్ కాదు. ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ముందుగా మనకి చాలా ఫీల్డ్కి విజిట్ చేయాలి, చాలా విషయాలు తెలిసి ఉండాలి. ఇన్ని తెలిసినా కూడా మనము మీకున్న 10 ఎకరాల్లో ఒక 1/2 ఎకరమే చేయాలి. అర్థమైందా? లేకుంటే ఒకేసారి చేయాలంటే నేను గత వీడియోలో నేను చెప్పిన పద్ధతిలో చేయండి, అద్భుతంగా రాణిస్తారు మీరు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఈ ఎడారి ప్రాంతాలను చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందంటే యువకులకి ఇది ఒక గొప్ప అవకాశం. మీరు ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీకు ప్రకృతి సూత్రాలు కనుక తెలిస్తే మీరు ఎక్కడైనా ప్రకృతిని సృష్టించగలరు. అది ఎడారి ప్రాంతమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే. చాలామంది చెప్తారు భూమిలో పోషకాలు తక్కువైపోయినాయి, ఎక్కడ ఏ మొక్క వేసినా రాదు అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. భూమిలో పోషకాల లోపం అనేది ఉండదు. భూమిలో పోషకాల లోపం అంటారు కదా, నిజానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మొక్కలు ఆ పోషకాలని తీసుకోలేని స్థాయిలో ఉండటం, లేకుంటే పోషకాలే మొక్కలకి అందుబాటులో లేని స్థాయిలో ఉండటం అనేది జరుగుతుందన్నమాట. ఆ భూమిలో మైక్రో ఆర్గానిజమ్స్ తక్కువగా ఉండటము, లేకుంటే దాదాపుగా రెస్ట్లో ఉండటం, ఇవన్నీ జరుగుతాయి. అందుకనే మీకు ఈ డ్రై ఏరియాస్లలో, ఎడారి ప్రాంతంలో అంతగా మొక్కలు రావు. కానీ మీరు మంచి ఎకోసిస్టమ్ ప్రిన్సిపల్స్ని మీరు స్టడీ చేస్తే మీరు అద్భుతాన్ని సృష్టించగలరు. ప్రపంచంలో అద్భుతమైన ప్రొఫెషన్ అంటే అగ్రికల్చర్ అనే చెప్తా. మీరు దాన్ని విడిచిపెట్టేసి ఎక్కడెక్కడో చేయాల్సిన అవసరం లేదు. మన భూములు చూడండి, దాహంతో అల్లాడుతూ ఉన్నాయి, ఎర్రబారుతున్నాయి ఎండకి. వాటికి మీ ఆసరా అవసరం. చూడండి, ఈ ప్రకృతి సూత్రాలు అడగాలంటే, తెలుసుకోవాలంటే మీరు ప్రకృతినే అడగండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళని, తర్వాత బిల్ మాలిసన్ కావచ్చు, లేకుంటే మసనోబు ఫుకువోకా కావచ్చు, లేకుంటే ఇతర సైంటిస్టులు, వాళ్ళని ఫాలో కావచ్చు మనం, తప్పేం లేదు. కానీ దానికంటే ముందు ఎవరికైనా సరే ప్రకృతే గురువు అండి. ప్రకృతిని అడగండి. ప్రకృతి ఎందుకు ఇంత వైవిధ్యంగా ఉంది, ప్రకృతిలో ఇన్ని రకాల చెట్లు ఎందుకున్నాయి, ఇన్ని రకాల గడ్డి, ఇన్ని రకాల కలుపు, ఇన్ని రకాల జంతువులు ఎందుకున్నాయి, ఇన్ని రకాల కీటకాలు ఎందుకున్నాయి, అవి వాటి ఫంక్షన్ ఏంది, ఇవన్నీ ప్రకృతిని అడగండి. అప్పుడు తెలుస్తుంది మీకు భూతల్లి యొక్క అసలు రూపం ఏందనేది. చూడండి, ఎప్పుడైతే ప్రకృతిని మీరు అడుగుతారో అప్పుడు మీకు ప్రకృతిలో చాలా విషయాలు తెలుస్తాయి. భూతల్లి యొక్క శరీరంలో ఉన్నటువంటి గదుల గురించి, అందులో జరుగుతున్న శ్వాస నిశ్వాసల గురించి, తర్వాత గాలిలో ఉన్నటువంటి జీవాన్ని గురించి, తర్వాత నీటిలో ఉన్నటువంటి జీవాన్ని గురించి, తర్వాత భూతల్లి చర్మం గురించి, శరీరం గురించి, ఇవన్నీ అర్థమవుతాయి. చూడండి, దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనము కొంతమంది మేధావులు ఇచ్చిన కొటేషన్స్ కూడా మనం తెలుసుకోవాలి. మసనోబు ఫుకువోకా న్యాచురల్ ఫార్మింగ్లో పితామహుడు అంటారు. ఆయన ఏమంటాడో తెలుసా? An object seen in isolation from the whole is not the real thing. An object seen in isolation from the whole is not the real thing అంటాడు ఆయన. అంటే మనము మొత్తంగా సింగిల్గా కలుపుకొని పనిచేస్తున్న ఈ సృష్టిలో ఏదైతే సపరేట్గా చూస్తావో అది కరెక్ట్ కాదంటాడు ఆయన. అందుకనే గయా హైపోథీసిస్ కూడా అదే చెప్తుంది. ఏమని చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ఎవ్రీ వన్ అని చెప్తుంది. అంటే ప్రతీది కూడా కనెక్ట్ చేయబడింది. కానీ మనం ఏం చేస్తాం? ఇప్పుడు వచ్చినటువంటి సైన్సెస్లో రిడక్షనిజం అనేది బాగా వచ్చింది. అంటే ప్రతిదాన్ని మొక్కలుగా చేసి చదవటం, వర్గీకరించడం అనేది బాగా నేర్చుకున్నాం. సో ఈ విధంగా రిడక్షనిజం ఉండడం వల్ల మనము భూతల్లి యొక్క రూపాన్ని చూడలేం, అర్థం చేసుకోలేం.
ప్రకృతిని కూడా సరిగా అర్థం చేసుకోలేం. సో ప్రకృతిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత సరే ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనే ప్రశ్న కూడా మీకు ఉదయిస్తుంటుంది. మనం ఏం చేయాలంటే మనకి ప్రకృతి సూత్రాలు కొన్ని ఉన్నాయండి, వాటిని ఫాలో కావాలి. ప్రకృతి సూత్రాలు అంటే మొట్టమొదటిది ఏంటో తెలుసా? డైవర్సిటీ. ప్రకృతి సూత్రంలో మొట్టమొదటిది డైవర్సిటీ. డైవర్సిటీ అంటే తెలుసా? మొక్కల డైవర్సిటీ, జంతువుల యొక్క డైవర్సిటీ, జంతువుల డైవర్సిటీ, మొక్కల డైవర్సిటీ. మన 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 ఫామ్లో ఖచ్చితంగా డైవర్సిటీని మెయింటైన్ చేయాలి. తర్వాత రెండోది లైఫ్ స్టాక్ ఇంటిగ్రేషన్. లైఫ్ స్టాక్ అంటే జీవులకి మొక్కలకి మధ్య అనుసంధానం చేయడం. ఎందుకు మొక్కలు ఉన్నాయి, ఎందుకు జంతువులు ఉన్నాయి, వాటిని అర్థం చేసుకోండి. ప్రతిదీ కూడా పర్పస్ఫుల్గా ఉంటాయి. తర్వాత మూడో పాయింట్ వచ్చేసి ఫస్ట్ డైవర్సిటీ, రెండోది లైఫ్ స్టాక్ ఇంటిగ్రేషను, మూడోది మేనేజ్మెంట్. చూడండి, డైవర్సిటీ అంటే మీరు మొక్కల్ని అనుకరిస్తారు, అదేవిధంగా జంతువుల్ని అనుకరిస్తారు. అనుకరించడమే కాదు, రెండో పాయింట్ ఏంటి? ఇంటిగ్రేషన్. వాటిని అనుసంధానించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మూడో పాయింట్ మేనేజ్మెంట్. చూడండి, ప్రకృతి దాదాపు మీ అందరికీ తెలుసు, ఎకోసిస్టమ్ అంతా ఇంబ్యాలెన్స్ అయింది. చాలా జీవులన్నీ చనిపోయి అంతరించిపోయినాయి. కొన్ని జీవులు జూ పార్కులలో పరిమితమైన, ఇవన్నీ తెలుసు మనకి. శ్రీశైలం ఫారెస్ట్ని చూడండి, తక్కువ అంటే ఈ ఎకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్ మూలంగా మీకు చాలా అంతరించిపోయే అడవుల్లో అది కూడా ఉంది. సో మీకు ఇక్కడ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి మనం మేనేజ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎకోసిస్టమ్ బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మనం పని చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇంబ్యాలెన్స్ అయింది కాబట్టి మేనేజ్మెంట్ చేయాలి, అది ఇంపార్టెంట్. తర్వాత ప్రకృతి సూత్రంలో ఇంకోటి ఏంటంటే కాంటెక్స్ట్. ఇది కూడా ఇంపార్టెంట్. చూడండి, కాంటెక్స్ట్ ఎట్లా అంటే మీరు ఈ ప్రకృతి సూత్రాలను తెలుసుకొని బాగా సంపాదించుకున్నారనుకోండి, ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు, కానీ ఎవరైతే అణగారిన వాళ్ళు ఉన్నారో మిమ్మల్ని వదలరు, విప్లవం తీసుకొచ్చి మిమ్మల్ని అణిచివేస్తారు. ఇదంతా కూడా మనకి చరిత్రలో చూసినాం. అందుకని కాంటెక్స్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో అందరినీ కలుపుకోవడం అనేది కూడా, అందరినీ కలుపుకునే తత్వం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ ట్రస్ట్. ఇది నేను అనుకున్నటువంటి సూత్రం ఇది, అంటే నేను నమ్మినటువంటి సూత్రం ట్రస్ట్. మనం ట్రస్ట్ దేని మీద ఉండాలంటే ఈ సృష్టి మీద, ఈ సృష్టిని సృష్టించిన భగవంతుని మీద ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పా, రిడక్షనిజం. మన తెలివితేటలు ఉపయోగించి మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం, మనం బేసిక్ మర్చిపోతూ ఉంటాం. అందుకనే మనం ఈ సృష్టిని భగవంతుని గన నమ్మితే మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. మనం ఒకేసారి అన్ని పనులు చేయలేము, అన్నీ చూడలేమండి, అన్నీ పరిశీలించలేం, మన వల్ల కాదు, అది భగవంతుని పని. అందుకని మీరు భగవంతుని నమ్మితే మీకు ఏది రైట్ వే, ఏది రాంగ్ వే అనేది తెలుస్తుంది. సో అది ఇంపార్టెంట్ ప్రకృతి సూత్రాల్లో. తర్వాత నెక్స్ట్ మనం ఈ సూత్రాలు ఉపయోగించి మనం ఫస్ట్ ఈ డ్రై ల్యాండ్స్ని లేకుంటే డిజర్ట్ ల్యాండ్స్ని ఎట్లా మనం రికవరీ చేస్తామంటే, ఫస్ట్ గడ్డితోటి జంతువులని రెండింటిని మేళవించి స్టార్ట్ చేస్తాం. మీరు గత వీడియోలో చూడండి ఏ విధంగా చేయాలనేది ఒక వీడియో చేశాను. తర్వాత ఇది నిరుద్యోగులకి మంచి అవకాశం, మీకు ఆల్రెడీ చెప్పానండి. నిరుద్యోగులు కంపెనీలో ఉద్యోగాలు చేయడానికో అదేదో చూస్తూ ఉంటారు, 5,000 10,000కి. అవసరం లేదండి. మీకు కనుక ఒక 10 ఎకరాలు, ఒక 5 ఎకరాల పొలం ఉంటే మీరు బ్రహ్మాండంగా వ్యవసాయం చేయగలుగుతారు, నలుగురికి అన్నం పెట్టగలుగుతారు. చూడండి, మనం కంపెనీలో పనిచేసి మనం జీతం మీద ఆధారపడితే మనం సమాజం మీద ఆధారపడాల్సి వస్తుంది. అదే మీరు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయండి, సమాజం మీ మీద ఆధారపడుతుంది, అది ఇంపార్టెంట్. తర్వాత ఇట్లా ఈ ప్రకృతి సూత్రాలని మనము కనుక మన ఫామ్లో ఏర్పరిస్తే, ఈ ఫామ్లో పాటిస్తే, మనం అంతకుముందు కోల్పోయినటువంటి నీటి ప్రవాహాలు, సెలయేర్లు, ప్రశాంతమైన గాలి, స్వచ్ఛమైన గాలి, మంచి ప్రోటీన్ ఆహారము, వీటితో పాటు ప్రకృతి ప్రకోపాలు, భూతాపం తగ్గటం, తర్వాత సైక్లోన్స్, డ్రాట్స్,
అంటే కరువు కటకాలు తగ్గటం ఇవన్నీ కూడా చూస్తామండి. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి వైపు నడవండి, ప్రకృతిని సపోర్ట్ చేయండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం చూడండి, నేను చెప్పిన విషయాలు ఈ ప్రకృతి సూత్రాలు చిన్న ఫార్మర్స్కి అంత సాధ్యం కాదు, అందరికీ తెలిసిందే. వాళ్ళు వాటర్ని ఉపయోగించుకోవడం, మల్చింగ్ని చేయడం. తర్వాత ఇంకోటి, చాలామంది న్యాచురల్ ఫార్మింగ్లో వాటర్ని బాగా వాడుతూ ఉంటారు. నేను అందుకనే ఏం చెప్తున్నా, ప్రకృతిలో ఉన్న సౌకర్యాన్ని వాడుకోవడం కాదు, ప్రకృతికి ఇంకా మేలు చేయాలి. మన ఫార్మింగ్ నీళ్లు వాడకుండా వ్యవసాయాన్ని క్రియేట్ చేయాలి, ప్రకృతిలో అదే జరుగుతుంది. సో అందుకని మీరు ఈ ఎకోసిస్టమ్ ప్రిన్సిపల్స్ని ఫాలో కండి, మీ ఫార్మ్స్లను నిర్మించుకోండి. తద్వారా మనము ఈ భూమి మీద పుట్టినందుకు భూమాత యొక్క రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం కానీ లైక్ చేయడం కానీ మర్చిపోకండి. థ్యాంక్ యూ.